శిలా ప్రభుపాదుల వారు రాధా మాధవ్ ఈ భజన్ను అనేది ఇట్స్ ద విండో టు ద వైకుంఠ అని. ఈ భజన్ను ప్రభుపాదుల వారు చాలాసార్లు, ఒక్కటి కాదు 10 సార్ల కన్నా ఎక్కువ, ఒకసారి తన్మయత్వంలోకి వచ్చి కేవలం కళ్ళు బంద్ చేసి అశ్రుధార వచ్చి అంతే. అర్ధగంట తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి ఓకే థ్యాంక్ యూ అని వెళ్ళిపోయేది అంతే. ఇంకా ఎందుకంటే అంత భావ ఉద్రేకములు వచ్చినప్పుడు ఇంకా మాట్లాడలేము మనం. శిష్టాష్టంకులు 6వ శ్లోకం ఏమంటాం? నయనం గలదశ్రుధారయా వదనం గద్గదరుద్దయ గర. భావానికి వచ్చినప్పుడు కంఠం అవరుద్ధమైపోతుంది. అప్పుడు భగవంతుని కీర్తి కాదు, ఎవరు మాట్లాడడానికి ఎంత కష్టం. మాట్లాడినా ఏడ్చుతూ మాట్లాడినట్లుంటుంది. చూస్తాం కదా, ఒకరు సంతోషంగా ఎక్కువైనా కూడా ఏడుస్తారు, దుఃఖమైన ఎక్కువైనా ఏడుస్తారు, సంతోషం ఎక్కువైనా కూడా కళ్ళ నుంచి నీళ్ళు వస్తావా లేదా? కానీ రెండిట్లో భేదం ఉంది. దుఃఖంతో కంట్లో నీళ్ళు వస్తే ఎలా ఉంటాయి? కొద్దిగా వేడిగా ఉంటాయి, కొద్దిగా పూర్తిగా బాయిల్ కాదు. కానీ సంతోషంతో వస్తే చల్లగా ఉంటాయి, అంతే భేదం. కానీ రెండిట్లో అశ్రుధార ఉంటుంది. ప్రభుపాదుల వారు కూడా అంతే, అశ్రుధార వచ్చేది, తర్వాత అర్ధగంట తర్వాత థ్యాంక్ యూ అని వెళ్ళిపోయేది అంతే. ఇది లీలామృతం రాదు. ప్రభుపాద కన్వర్జేషన్స్ ద డివోటీ 26 వాల్యూమ్స్ ఉన్నాయి, 26 వాల్యూమ్స్. మళ్ళీ పబ్లిష్ చేయలేదు అనుకున్నాను. నేను చాలా చూస్తున్నాను, ఒక డివోటీ ఇంట్లో ఉంటే చదివాను. ఫస్ట్ టైం ఒకటేసారి పబ్లిష్ చేశారు. ఇది చైతన్య శ్రీ ప్రభుపాద లిటర్స్ ఇది. తర్వాత మళ్ళీ ఎవరు చేయలేదు దాన్ని. ప్రభుపాద 8,000 పైగా లెటర్స్ రాశారు శిష్యులకు. మనం ఒక లెటర్ రాస్తే కష్టమైపోతుంది. అన్నీ కలిపి ప్రభుపాద శిక్షామృతాన్ని 4 వాల్యూమ్స్ చేశారు. అందులో సబ్జెక్ట్ వైజ్ టెంపుల్ మేనేజ్మెంట్ గురించి, డైటీ వర్షిప్ గురించి, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, సబ్జెక్ట్ వైజ్ లెటర్స్ని పెట్టి ప్రభుపాద శిక్షామృతాన్ని చాలా మంచిగా రాశారు. ఎక్కడైనా ఓల్డ్ కాపీ దొరికితే చదవచ్చు, చాలా బాగుంది. ఫోలియోలో ఉంది ప్రభుపాద శిక్షామృతం, ఉంది ఫోలియోలో వస్తుంది. చాలా మంచిది. మనకి ఎక్కడైనా సంశయం వస్తే ఇది మేనేజ్మెంట్లో ప్రభుపాద క్లియర్ వచ్చేది. ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చాడు ప్రభుపాద వారు. మనం సామాన్యంగా అడుగుతుంటారు, నేను తీసుకొని వాళ్ళు కీర్తన అయినాక పెద్దగా 5 నిమిషాలు వాళ్ళకి జై వీళ్ళకి జై అంటుంటారు. ఎందుకని? ఎందుకు చేయాలి? బృందావన్కి జై, జగన్నాథ్పురికి జై, అయోధ్యకి జై, తిరుపతి జై అంటారు. ఎందుకు? కీర్తన ఇవి దివ్యధామాలు. భగవంతునికి భగవద్ధామానికి భేదం లేదు. అదేవిధంగా మన దేశంలో ప్రతి నది కూడా దివ్యమైంది. వేరే ప్రపంచంలో ఏ నదులు ఉన్నా సరే ఎక్కడి నుంచో ఎక్కడ హిస్టరీ లేదు. కానీ భారతదేశంలో ప్రతి నదికి ఎప్పుడు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు దాని? ఈ నదులన్నీ మహర్షులు తమ తపస్య శక్తితో ఉపర్లోకం, బ్రహ్మలోకం నుంచి, స్వర్గలోకం నుంచి, ఆ లోకం నుంచి భూమండలానికి తీసుకొచ్చారు అన్నమాట. అగస్త్య మహర్షి కావేరీ నదిని తీసుకొచ్చాడు. ఒక్కొక్క మహర్షి తపస్సు చేశాడు. ఇవన్నీ దివ్య నదులు అనగా, దివ్యధామం, దివ్య నదు, భగవంతుని నామం కూడా దివ్యమే. ఈ విధంగా భగవంతుని అభిన్నత్వం నామనామిని, భగవంతుని నామంలో భగవంతునిలో ఏమాత్రం భేదం లేదు. ఎప్పుడైతే మనం శుద్ధ భక్తితోటి పూర్తి ప్రేమతోటి భగవంతుని నామాన్ని జపిస్తామో, శ్రీ రాధాకృష్ణులు మనం జీవపైన నృత్యం చేస్తారు. ఎప్పుడు ఉంటాడు భగవంతుడు మన సమక్షంలో ఉన్నాడు, దూరం లేడు. ఈశ్వపనిషత్తులో చెప్తారు కదా, తద్దూరే తదంతికే. భగవంతుడు ఎక్కువ దూరం లేదు, మన దగ్గర ఉన్నాడు, కానీ చూడలేము. ఎందుకు? భగవంతుడు ఏమంటాడు? నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత. ఆ మాయ ఏంటి? రజో తమో సత్వగుణాలు. భగవంతుడు మన సమక్షంలో ఉన్నాడు, కానీ నా కళ్ళు రజో తమో సత్వగుణాలతో ఆవరణ అయిపోయింది. అదే అదృశ్యమైన పరదా, తెర. భక్తులు ఎప్పుడైతే భక్తి చేస్తూ హరికృప, గురుకృప అవసరం. గురుకృప లేనిది హరికృప దొరకదు, హరికృప లేనిది గురువు దొరకదు. రెండు ఉన్నాయి. పరమాత్మ మనకు ప్రగాఢమైన కోరుకుంటే పరమాత్మ చైత్య గురు, అతను దయచేసి మనకు గురువును మనకు వచ్చే అతని
అతని గురువు దగ్గరికి వెళ్తాము, అతని కృప దొరుకుతుంది. గురు కృపతో భగవంతుడు దొరుకుతాడు. మళ్ళీ వీళ్ళిద్దరు కృప ఉంటే, మన సాధన బాగుంటే, ఇప్పుడు రోజు తమో సత్వగుణాల నుంచి ముక్తులమై శుద్ధ సత్వగుణంలో ఉంటామో అప్పుడు భగవంతుని ఇదే భౌతిక ఇంద్రియాలతో చూసుకోవచ్చు. రూప గోస్వామి, సనాతన్ గోస్వామి, రఘునాథ్ దాస్ భట్ గోస్వామి వీళ్ళందరూ ఎక్కువ రోజులుగా 5 సంవత్సరాల క్రితమే ఎప్పుడైతే వాళ్ళు భగవంతుని ధ్యానం చేసాం, సాక్షాత్ భక్తులు ఏ భావంతో భగవంతుని భక్తి చేస్తున్నారు ఆ భావానికి సంబంధించిన దృశ్యాలు భగవంతుడు చూపిస్తాడు. జయ గోస్వామి రసిక భక్తుడు కనుక అతను ధ్యానం చేస్తూనే రాధాకృష్ణులు ఇద్దరు యమునా నది ఒడ్డున నృత్యం చేస్తున్నట్లు అవి చూసి రాసేవాడు. గీత గోవిందం ఉంది కదా, అతనికి కల్పితం కాదు. రాధాకృష్ణులు ఏ విధంగా యమునా తీరాన్న ఏ విధంగా నృత్యం చేస్తారు చూసి ఒక్కొక్కటి రాశాడు అన్నమాట. అదేవిధంగా రూప గోస్వామి కూడా రసిక భక్తుడే, రాధాకృష్ణ స్మరణ చేస్తుంటూ. కానీ రూప గోస్వామి రసిక భక్తుడైనా ఇతని భావం ఇంకా కొద్దిగా వేరే. ఒక్కొక్కరి భావం ఎలా ఉంటుందో ఆ భావం ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఆ దర్శనం ఇస్తారు. కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మన శుద్ధం. భగవంతుడు అత్యంత విశుద్ధం. మనం కనీసం శుద్ధ స్థాయికి వెళ్ళాలి. శుద్ధ స్థాయికి వెళ్తేనే అప్పుడు మనం భగవద్ దర్శనం అవుతుంది. ఏ విధంగా అయితే ప్రథమ స్కందం 2వ అధ్యాయంలో 21వ శ్లోకంలో 17 నుంచి 21 వరకు క్రమేణా ఏ విధంగా భక్తుడు భగవద్ధామాన్ని చూసే భగవంతుడు చూసే శక్తి వస్తుంది. అది ఆత్మదర్శి అంటాం, సెల్ఫ్ రియలైజ్ సోల్ అంటాం కదా. అదేంటి? భిజ్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ చీయంతే చాస్య కర్మాణి దృష్ట్వా ఏవాత్మనీశ్వరే. ఇదే విషయాన్ని భగవంతుడు కూడా కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో 54 నుంచి 72 వరకు చెప్తాడు. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా నడుస్తాడు, ఎలా కూర్చుంటాడు. అంటే ఒక భక్తుడు ప్రతి చర్య వేరే ఉంటుంది. నిన్ననే రాజమండ్రిలో మొన్న చెప్పాను. సామాన్యంగా చూడండి, భక్తులు స్థితప్రజ్ఞ సకా భాషా సమాధిస్తస్య కేశవ. భక్తులు ఏంటి? ఇప్పుడు చిన్న పిల్లవాడైనా ఏం పేరు? విజయ్. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే ఏమంటావు? ఎవరైనా నీకు మొబైల్ ఫోన్లో ఫోన్ చేస్తారు, ఏమంటావు? సరే, గురుకులకు రాకముందు ఏమన్నా చిన్నప్పుడు హలో అంతే కదా. ఎవరైనా పెద్దవాళ్ళు తెల్లపాళ్ళు మన భక్తులు కాబట్టి హలో అంటారు కదా. హలో స్పెల్లింగ్ ఏంటి? HELL. హెల్. ఓ హెల్ అని పిలుస్తున్నాం కదా. కానీ భక్తులు ఏమంటే హరే కృష్ణ అంటారు, హరిబోల్. అయితే ప్రతిదీ మారుతుంది అన్నట్టు, నడవడి కూడా మారుతుంది. ఆ భక్తులు ఉంటే బజార్కి వెళ్తే వాళ్ళ కళ్ళు 360 డిగ్రీలు తిరుగుతూ ఉంటాయి. కానీ భక్తులు ఏంటి? మాల చేతులు ఉంటుంది, ముందు చూసుకుంటూ వెళ్తున్నారు హరినామని చెప్పేసి. అంటే భక్తిలో వస్తున్నాయి, వాళ్ళ నడవడి ప్రతి ఒక్కటి మారిపోతుంది. మొహంలు కూడా మారిపోతాయి, మనకు తెలియదు. మీరు ప్రాక్టికల్ చూడాలంటే చాలా చోట్ల చెప్పాను, అందరూ అంటారా ఇట్లా అసంభవం అంటే ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు టెంపుల్లో మీరందరూ సేవ చేస్తున్నారు, ఒక 10 మందిని తీసుకోండి, ఏమాత్రం భక్తిలో సంబంధం లేదు, రోడ్డు పైన తిరుగుతున్నారు, ఆ వాళ్ళు 10 మందిని తీసుకోండి, ఫోటో తీసుకోండి, ఇద్దరు మొహల్లా భేదం ఉంటుంది. ఎందుకంటే భగవంతుని నామాన్ని జపిస్తూ భగవంతుని కళ భక్తులో కూడా వస్తుంది, మనకు తెలియదు. మెల్లమెల్ల ఏ విధంగా అయితే పిల్లలు తల్లిదండ్రుల ముందు పెరుగుతారు, కానీ తల్లిదండ్రులు తెలిసిపోతుందా? ఎందుకంటే ప్రతిరోజు ఎలా పెరుగుతుంది. కానీ ఎవరైతే 2 ఏళ్ళ తర్వాత వచ్చి చూస్తారే ఇంత పెద్దగా అయినామంటారు. అదేవిధంగా ప్రతిరోజు మనం చూస్తే మనకు తెలియదు, కానీ ఎవరైతే అకస్మాత్ చూస్తారో వాళ్ళకి తెలుసు. భగవంతుని నామాన్ని జపిస్తుంటే భగవంతుని కథ ఏంటంటే మన చేతన నిరంతరం భగవంతుని స్మరణలో ఉంటుంది కనుక భగవంతుని గుణాలు భక్తుల్లో కూడా వస్తుంది. సర్వై తమస్తత్ర భగవతంలో కూడా చెప్తారు, సమస్త దేవతలకు సమస్త గుణాలు జ్ఞానం భక్తులకు వస్తుంది.
అందుకని ఎవరైతే బృందావన్కి వెళ్ళలేరు, గంగానదిలో స్నానం చేయడానికి వీలు కాదు, మాయాపూర్ వెళ్ళలేరు, అలాంటి వారి కొరకు అని వెళ్ళే భాగ్యం కొన్ని పరిస్థితులు, డబ్బు కావాలి, సమయం ఉండాలి, వెళ్ళలేరు. కానీ ఇక్కడ ఉండి మనం ఎప్పుడైతే వాటిని ధ్యానం చేస్తామో, మనం వెళ్ళి అక్కడ స్నానం చేస్తే ఎంత లాభం వస్తుందో కేవలం స్మరణ మాత్రంలోనే వస్తుందని. సజ్జో హృద్ అవరుధ్యత పృథ్వీ తచ్చేస్తున్నా తచ్చనాథ్. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా ఈ రాధా శ్యామచంద్ర బృందావనికి రావాలనుకుంటున్నాను, యమునలో స్నానం చేయాలనుకున్నాను, కానీ నాకు వీలు కావడం లేదు అని మన స్మరణ చేస్తే, బృందావన్ని, యమున, రాధా శ్యామచంద్ర స్మరణ చేస్తే సాక్షాత్ బృందావనంలో నీ యమునా నదిలో స్నానం చేసిన ఫలితం మనకు దొరుకుతుంది. ఎందుకంటే ఆ దివ్యమైన నదిలో పేరులో ఆ నదిలో ఏమాత్రం భేదం లేదు. అందుకని ఈ లాభం అందరికీ వాళ్ళని ఇస్కాన్లో ముఖ్యంగా అన్ని దివ్యమైన నదులు, దివ్య స్థానాలు, ధామాల గురించి జై జై అంటుంటాం. హరే కృష్ణ. యం ప్రవజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతుర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేతు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. యస్యానుభావమకలశ్రుతిసారమేకం అధ్యాత్మదీపమతితేషితాం తమోంధం సంసారిణాం కరుణయా పురాణగుహ్యం తం యాససోనుముపయామి గురుం మునీనాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమశ్లోకే భక్తేర్భవతి నైష్టికి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు శ్రీమద్ భాగవతం 3వ స్కందము 9వ అధ్యాయంలో శ్లోకం సంఖ్య 7 గురించి చర్చ చేసేది. దైవేన తే హతధియో భవతః ప్రసంగాత్ సర్వ అశుభో ఉపశమనాది విముఖ ఇంద్రియాయే కుర్వంతి కామ సుఖలేశల వాయధీనా లోభాభి భూతం మనసో అకుశలాని శశ్వత్. దైవేన తే హతధియో భవత ప్రసంగా సర్వాశుభోపశమనాదిముఖేంద్రియాయే కుర్వంతి కామసుకలేశలవాయుధీనా లోభాభిభూతమనసో కుశలాని శశ్వ. దైవేన తే హతధియో భవత ప్రసంగా సర్వాశుభోపశమనాద్విముఖేంద్రియాయే కుర్వంతి కామసుకలేశలవాయుధీనా లోభాభిభూతమనసో కుశలాని శశ్వ. దైవేన తే హతధియో భవత ప్రసంగా సర్వాశుభోపశమనాద్విముఖేంద్రియాయే కుర్వంతి కామసుకలేశలవాయుధీనా
లోభాభిభూతమనసోత కుశలాని శశ్వ. బ్రహ్మ సంహితలో ఏ ట్యూన్ ఉందో అదే ట్యూన్లో వెళ్తుంది ఇది కూడా. దైవేన తే హతదియో భవత ప్రసంగ సర్వాత్ శుభాపశమన. కుర్వంతి కామసుకలేశలవాయుధీన లోభాభిభూతమనసో కుశలాని శశ్వ. దైవేన తదియో భవత ప్రసంగ సర్వాస్య విముఖేంద్రియాయ కుర్వంతి కామసుకలేశలవాయుధీన లోభాభిభూతమనసో కుశలాని శశ్వత్. కుర్వంతి కామసుకలేశలవాయుధీన మాతాజీ. దైవేన దుర్భాగ్యవశమున తే వారు అతదియ స్మృతివిహీనులై భవత నీ యొక్క ప్రసంగాత్ కథల నుండి పర్వ సర్వ సర్వ అశుభ అశుభత్వము ఉపశమనాత్ నశింపబేజనటి విముఖులై ఇంద్రియములు ఏ వారులు కుర్వంతి వర్తించుడు కామ ఇంద్రియ భోగము సుఖము లేశము లవాయ కేవలము లవమాత్రము కాలము దీనులగు లోభవిహులైరి మనస ఎవని మనస్సు అకుశలాని అశుభకర్మలు షట్షత్ ఎల్లప్పుడు. అనువాదం తథా భాష్యం శిల ప్రపాద్ ద్వారా శిల ప్రపాద్కి జై. దేవా నీ దివ్య కర్మల యొక్క పరమ మంగళమగు శ్రవణ కీర్తనములు లోపించిన వారులు నిక్కంగా పరమ దౌర్భాగ్యులు మరియు సద్బుద్ధి విహీనులు అయి ఉన్నారు. లవమాత్ర కాలము ఇంద్రియ భోగము అనుభవించుచు వారు అశుభ కార్యములందు నిక్తులగుదురు. నయబడనడి చాలా మంచిది. దేవా నీ దివ్య కర్మల యొక్క పరమ మంగళమగు శ్రవణ కీర్తనములు లోపించిన వారులు నిక్కముగా పరమ దౌర్భాగ్యులు మరియు సద్బుద్ధి విహీనులు అయ్యున్నారు. లవమాత్ర కాలము ఇంద్రియ భోగము అనుభవించుచు వారు అశుభ కార్యములందు నిక్తులగుదురు. భాష్యం. ఇక తదుపరి ప్రశ్న ఏమనగా, శ్రీకృష్ణ భగవాన్ మహిమలు లీలల శ్రవణ కీర్తనములు సంసార జంజాటం నుండి పూర్తిగా స్వతంత్రమును కలిగజేయున్నది. పరమ శుభకర్మలేడ జనులు ఎందులకై విముఖత కలిగి ఉండిరి? ఈ ప్రశ్నకు గల ఏకైక సమాధానం వారు దౌర్భాగ్యులు అనుటయే. కేవలం ఇంద్రియ భోగం కొరకై వారు కావించినట్టి అపరాధ కర్మ వలన కలిగినట్టి మానవాతీత నియంత్రణమే వారి దౌర్భాగ్యమునకు కారణము అయినను, విశుద్ధ భక్తులు మాత్రం అట్టి దౌర్భాగ్య జనుల ఎడ కరుణను కొని ప్రచారోద్యమ స్ఫూర్తితో వారిని భక్తి యోగ మార్గమున
వియోగింప ప్రయత్నించుదురు. అనగా కేవలం పరిశుద్ధ భక్తులు కరుణ ద్వారానే దౌర్భాగ్య జనులు దివ్య సేవా స్థితికి ఉద్ధరింపబడుదురు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీతపదకమలం శ్రీగురున్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగనా రఘునాథానుతం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాం సహగనా లలితా శ్రీవిశాఖానుతం చ. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణా కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమస్తుతే. తప్త కాంచన గౌరంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ఇది సృష్టి ప్రారంభంలో ఏ విధంగా బ్రహ్మ సృష్టి అయింది, బ్రహ్మ ఏ విధంగా ప్రార్థన చేశాడు అని వివరిస్తున్నారు. ఇంత క్రితం అధ్యాయంలో మనం చూసాం. బ్రహ్మ గర్భోదక్షాయి విష్ణు యొక్క నాభి నుంచి కమలం ఉత్పన్నం అవుతే ఆ కమల పుష్పం పైన కూర్చున్నాడు జీవుడు బ్రహ్మ. అతనికి అర్థం కాలేదు ఎలా సృష్టింపండి, ఎందుకొరకు, ఎవరు సృష్టించారు కావాలి కదా, కారణం తెలియాలి. ఇది అర్థం చేసుకోవాలి. ఇది ప్రతి మనుష్యుడు కూడా అర్థం చేసుకోవాలి. అదే ఆత్మ. మనం చేస్తే అది ఆత్మతత్వం. నేను ఎవరిని, ఎందుకు సృష్టింపడినా పరాభవస్తావద్బోధ జాతం యావన్న జిజ్ఞాసద ఆత్మతత్వం. ఎవరైతే మనుష్య జన్మ తీసుకున్న తర్వాత కూడా ఆత్మతత్వాన్ని గురించి ఆలోచించారో వాళ్ళు జీవితంలో ఓడిపోయారు. ఎందుకు? మనుష్య జీవితం ఒక లక్ష్యమే ఆత్మతత్వాన్ని ఆలోచించాలి. తర్వాత ఆత్మ కారణమైన పరమాత్మకు శరణాగతులై భక్తి చేస్తూ ఆ పరమాత్మ దరికి చేరాలి. అదొకటే కారణం. మనుష్య జీవనానికి ఒక మనిషి జీవితం యొక్క ఉద్దేశం ఏకైక కారణం ఏంటంటే భగవద్ధామ్యాలు. ఇంద్రియ సుఖం ప్రతి జన్మలో మనం ఇంద్రియ సుఖాలే చేస్తూ ఉంటాం. అది గొప్ప విశేషం కాదు. భగవద్ధామానికి వెళ్ళేది ఒకటే విశేషం. మనుష్య జన్మలోనే సార్థకమవుతుంది, ఇంకే జన్మలో కాదు. ఏ దేవతలైనా సరే, ఒక సూర్యుడు, ఒక్కొక్కసారి బ్రహ్మ కూడా జన్మ తీసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ శివుడు. ఈ ముగ్గురు తప్ప ఎవరైనా సరే హరిభక్తి చేయక ముందు ఎవరు పరంధామానికి వెళ్ళే వీల్లేదు. ఎక్కడన్నా ఎవరైనా అంటే చూయించమని ఎక్కడ రాసింది. ఎందుకంటే కృష్ణుడు స్వయంగా చెప్తాడు, స్వర్గుణోపేతమిచ్చంతి లోకం నిరనస్తదా సాధకం జ్ఞానభక్తిభ్యాం ఉభయం తద్ అసాధకం.
స్వర్గంలో ఉన్న జీవులు అక్కడ దేవతలు కూడా ఇచ్చంతి ఈ మనుష్యలోకంలో జన్మ తీసుకోవాలంటారు. ఎందుకంటే భగవత్ ప్రాప్తి, భగవాన్కి సంబంధించిన జ్ఞానం నరకంలో లేదు, స్వర్గంలో లేదు. ఆ జ్ఞానం కేవలం మనుషులకు ఈ భూలోకంలో ఉంది సాధన చేయడానికి. నిన్న కూడా సాయంకాలం ఇదే విషయం గురించి మాట్లాడాము. భగవంతుని భక్తి సాధన చేసే సౌభాగ్యము కేవలం మనుషులకే దొరుకుతుంది. అందుకని భగవంతుడు చెప్తున్నాడు, సాధకం జ్ఞాన భక్తిభ్యాం ఉభయం తద్ అసాధకం. ఉభయం అంటే స్వర్గంలో కానీ నరకంలో కానీ అక్కడ ఉన్న జీవులకు సాధనా భక్తి చేయడానికి లేదు. ఇప్పుడు ఈ విధంగా మనం వస్తున్నాం, మందిరికి వచ్చి ఇంట్లో శ్రవణం చేస్తున్నాము, జపం చేస్తాము, ఇవన్నీ సాధనా భక్తి. ఈ సాధనా భక్తి చేయడానికి సౌకర్యము స్వర్గంలో లేదు, నరకంలో లేదు. ఉభయం తద్ అసాధకం. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్ చెప్పడు అసాధకం అక్కడ సంభవం కాదని. ఎందుకంటే స్వర్గంకి లక్ష్యం ఏంటి? ఆనందం. నరకంలో కష్టం భోగాలి అంతే. రెండులో భక్తి లేదు. పశ్చాత్తాప పడవచ్చు కానీ భక్తి లేదు అక్కడ. భక్తి చేసేది ఈ మనుష్య శరీరంలో, భూలోకంలోనే. ఈ సౌభాగ్యం అనాలి. అందుకని మనుష్య శరీరం దొరికినాక ఏం చేయాలి? అదే భాగవతం మనకు తెలుపుతుంది. ఇంత క్రితం బ్రహ్మ సృష్టి అయినప్పుడు ఆ కమల పుష్పం ఒక ఆది వరకు వెళ్ళాడు. ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ పైకి వచ్చాడు. ఇక్కడ అతనికి అంతు కల్పించలేదు. కొన్ని సంవత్సరాల కమల పుష్పం నాభిలో ప్రయాణం చేస్తూ వెళ్ళాడు కానీ కొన్ని సంవత్సరాలు, కానీ అతనికి అంతు కనిపించలేదు. అలసి మళ్ళీ బయటికి వచ్చాడు. అంతటా అంధకారం, అంతటా తెలియదు. 4 దిశలు చూస్తున్నాడు. ఇక్కడ 4 దిశలు చూసారు, 4 తలలు వచ్చినాయి. మనం 4 తలలు అంటే ఊరికే ఏదో అని బ్రహ్మకు 4 తలలు అంటాం. అది ఉపమా అలంకారం. అంటే సర్వ దిశలు చూసే శక్తి ఉంది అని అతని. తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తుంటే, ఎందుకు నేను ఎవరు సృష్టించారు, ఏ కారణం కొరకు నన్ను ఆలోచిస్తుంటే ఆకాశంలో 2 శబ్దాలు ఇచ్చినాయి. వర్ణమాలలో 21 శబ్దము, 26 శబ్దము. మనం ఈ అంటాం కదా, మొదటి 10 అక్షరాలు అచ్చులు అంటాం కదా. తర్వాత కాకా గాగన్న పాప బాబమ్మ. తర్వాత ఏముంది? తా 21 అవుతుంది. తాత దాదా నామ. తర్వాత పా 26వది. భాగవతం ఏమిటి అంటే 21, 26 అక్షరమాల జపించాలి. అంటే అది చూసి బ్రహ్మకు అర్థమైంది, ఎవరో ఆ దివ్య పురుషుడి శబ్దం కనిపించలేదు ఎవరు చెప్పేది, కానీ ఆకాశవాణి అనిపించింది. ఆకాశవాణి దివ్యవాణి, మన రేడియో కాదు, ఇది కృష్ణుని రేడియో అని అని తపస్సు చేయమంటున్నాని బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. 100 సంవత్సరాలు తపస్సు చేస్తూ అప్పుడు తపస్సు ఫలితంగా శుద్ధమైపోయాడు. ఆ తపస్సు ఫలితంగా భగవంతుని దర్శనమైంది. గర్భోదక సాయి విష్ణువు దర్శనమైంది. మొదటి అధ్యాయంలో, ఇంతకన్నా 8వ అధ్యాయంలో భగవంతుని ఎలా దర్శనం చేశాడు, భగవంతుడు ఎలా ఉన్నాడో అది వర్ణన అయిపోయింది. భగవంతుని దర్శనమైనాక సృష్టికి కావాల్సింది. ఎందుకు? అతడు సృష్టికర్త, సృష్టి చేయడానికి సృజించాడు, అది తెలియలేదు. కానీ భగవంతుడు చూసినాక సృష్టికి కావాల్సిన 5 వస్తువులను గురించి తెలుసుకున్నాడు. అవి చూసి అతను చూసిన భగవంతుని నాభి స్థానము, నాభి నుంచి కమల పుష్పం వచ్చింది. కమల పుష్పాన్ని కూడా చూశాడు. విరాట్ రూపమైన కమల పుష్పం. ప్రళయం సమయంలో వచ్చే వాయువు కూడా చూశాడు. ప్రళయ జలాలను కూడా చూశాడు. ఆకాశాన్ని చూశాడు. ఈ 5 అంటే సృష్టికి 5 కావాలి. నాభిస్థానం అంటే ఏంటి? ఒక స్థానం ఉండాలి. సృష్టి చేయాలంటే ఒక స్థానం కావాలి. కమలం ఇక్కడ భగవత్ శక్తి. భగవంతుని చేతిలో కూడా కమల పుష్ప చక్ర గదా పద్మం ఉంటుంది కదా.
శంకు అంటే ఎవరైతే భగవంతుని ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళకి సమస్త అమంగళం దూరం అవుతుంది. అందుకని మనం టెంపుల్లో ఇక్కడ భగవంతుని అర్చన ముందు శంకు ఊతాం కదా. ఎందుకు? శంకు ధ్వని చూస్తే ఎలాంటి దుష్ట శక్తులు ఉండవు, పారిపోతాయి. భూత ప్రేతాలు ఏంటి దుష్ట శక్తులు ఉంటావో శంకు ధ్వనికి నచ్చదు వాళ్ళకి, పారిపోతాయి. అంటే భగవంతుడు చెప్తున్నాడు ఏంటి, నీకు ఎలాంటి అమంగళమైన ఉంటే నేను దాన్ని దూరం చేస్తాను, ముక్తులు అవుతుంది. ఎందుకు? నీవు నా భక్తులు అవుతున్నావు అని. భక్తులకి అందరికీ ఉండదు, భక్తులే భగవంతుని దర్శనం అవుతుంది కదా. ఎవరైతే భక్తి మార్గంలో లేరో మందిరానికి వస్తారా, ఏంటి రాళ్ళు ఉన్నాయని వెళ్ళిపోతారంటే వాళ్ళు ఒక రాళ్ళలాగానే కనిపిస్తారు. కానీ భక్తులకు అదే రాళ్ళలో భగవంతుని భక్తులు రాళ్ళలో భగవంతుని చూస్తాం, కానీ అభక్తులు భగవంతునిలో రాళ్ళను చూస్తారు. భావో విద్యతే దేవ. పంచభూతాల సృష్టి కావాలి, పంచభూతాలు కావాలి. ఆకాశం ఇచ్చాడు, తర్వాత వాయువు ఇచ్చాడు, అగ్నిని ఇవ్వలేదు. ఎందుకు? అగ్ని లేకుండా జలం ఎలా వస్తుంది? సృష్టిలో జ్ఞప్తికుందా? 5వ అధ్యాయంలో చదివారు సృష్టి ఎలా అవుతుంది. కొద్ది 5 నిమిషాలు చెప్తాను, సృష్టిది కూడా తెలియాలి అందరికీ. ఇస్కాన్ భక్తులు అంటే కొద్దిగా మిగతా వాళ్ళతో చర్చించేందుకు జ్ఞానం ఎక్కువ ఉండాలి. మొట్టమొదటి సృష్టి అయినప్పుడు 2వ స్కందంలో 5వ అధ్యాయము, 3వ స్కందంలో 5, 6 అధ్యాయాలు చదివితే సృష్టి క్లియర్గా అర్థమవుతుంది. మహాప్రళయం తర్వాత సమస్త జీవులు తమ కర్మతోటి ప్రకృతి ఇవన్నీ సూక్ష్మ రూపంలో భగవంతుడు మహావిష్ణువు లీనమైపోతాయి. అంటే విష్ణువు దగ్గర ఉంటాయి ఇవన్నీ. ఎందుకంటే సృష్టి మొదలైంది అతని నుంచే. సృష్టి సమాప్తం అయినప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి, మహావిష్ణువులో లీనమైపోతాయి. సృష్టికి కావాల్సింది ఏం కావాలి? భౌతికతలో ఇంట్రడక్షన్లో చెప్తారు 5 విషయాలు. భౌతికత 5 విషయాలపైన చర్చ చేస్తుంది. భగవంతుడు, జీవుడు, ప్రకృతి, కర్మం, కాలము. మహాప్రళయం తర్వాత జీవులు ఉన్నారు, వాళ్ళ కర్మ ఉంది, ప్రకృతి ఉంది, భగవంతుడు ఉన్నాడు. ఏది లేదు? కాలము. కాలం లేదు కనుక అది నిష్క్రియంగా ఉంటుంది. మనం రాత్రి పండుకున్నాం, హాయిగా నిద్రపోతున్నాం, చింత లేదు. కానీ అలాం అయింది ఎప్పుడే లేస్తామా లేదా? అలాం అవుతుంది, లేచి తొందర స్నానం చేయాలి, పరిగెత్తడం మొదలవుతుంది. అంటే సమయం వచ్చేసరికి క్రియాత్మకం అవుతాము, సమయం లేనప్పుడు నిష్క్రియ, అచేతన. దాన్ని డార్మెంట్ స్టేట్ అంటారు. సుషుప్తి అవస్థి. ఏ విధంగా దీర్ఘ నిద్రలో ఉన్నామో సుషుప్తి అవస్థి. సుషుప్తి అవస్థలో వస్తే ఎలా ఉంటుంది? ఎవరైనా మనం వచ్చి తన్నినా సరే మనకు తెలియదు, చూస్తాం కదా. పిల్లలు నిద్రపోతుంటే వాళ్ళు లేవరు అంత తొందరగా. భాగ్యవంతులు వాళ్ళు. పెద్దగైనాక అంత భాగ్యం ఉండదు, చప్పుడికే లేస్తాం మనం. సుషుప్త అవస్థలు దీర్ఘ నిద్రలు ఉంటారు. కానీ ఎప్పుడైతే భగవంతుడు సృష్టి చేయాలనుకుంటాడో నిష్క్రియ అవస్థలు కాదు, క్రియాత్మకం కావాలి. అందుకని భగవంతుడు ఏం చేస్తాడు? వెంబడే దాంట్లో కాలపురుషునిగా ప్రవేశిస్తాడు. దాన్నే భగవద్గీతలో ఏం రాశారు? కృష్ణ గ్లాన్స్ ఎట్ ద మెటీరియల్ ఇచ్చారు. అంటే ప్రకృతి పైన చూశాడు, దృష్టి పారించాడు. అంటే ఏంటి? భగవంతుడు ఈ ప్రకృతిలో కాలపురుషునిగా ప్రవేశిస్తాడు. అందుకని కాలం కూడా భగవంతుడు. కాలం అంటే భగవంతుని చేతిలో సుదర్శన చక్రం ఉంది, అది కాలం అన్నమాట. మనం కథలుగా తీసుకుంటాము, తత్వచింతన చేస్తే అది వేరే వస్తుంది. సుదర్శన చక్రానికి కాలం అది. ఎప్పుడు సుదర్శన చక్రం ఎప్పుడు తిరుగుతుంది, కాలం ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. కాలం అంటే మృత్యువు కూడా. సుదర్శన చక్రం అందరికీ మృత్యువుకు కారణం అన్నమాట. ఎవరు సుదర్శన చక్రం వదిలితే ఎలాంటి శక్తి అయినా అతని ముందు పనిచేయదు, కాలం ముందు ఏ శక్తి పనిచేయదు. ఎందుకంటే కాలం స్వయంగా భగవంతుడు. భగవంతుడు కాలరూపంగా ప్రవేశించేసరికి క్రియాత్మక అయిపోతుంది. ఇప్పుడు నిష్క్రియగా ఉన్నప్పుడు దాన్ని ప్రధాన్ అంటాము,
ఎప్పుడైతే భగవంతుడు కాలరూపకంగా ప్రవేశించాడు, క్రియాత్మకమైందో, చంచలమైపోయిందో, అప్పుడేమి దాన్ని మహత్తత్వం అంటాం. మహత్తత్వంలో సృష్టి కావాల్సిన 5 ఉన్నాయి. భగవంతుడు ఉన్నాడు స్వయంగానే, కర్మ ఉంది, జీవులు ఉన్నారు, ప్రకృతి ఉంది, కాలం ఉంది. సృష్టికి కావాల్సినవి 5 ఉన్నాయి. మహత్తత్వం. ఆ మహత్తత్వం నుంచి ఎప్పుడు వచ్చిందో అప్పుడు మహావిష్ణువు విశ్వాలను సృష్టిస్తాడు. యస్సైక నిశ్వసిత కాలమతో వలంబ్య జీవంతి లోమ విలజా జగదండనాథ. బ్రహ్మాండం సృష్టి అన్నప్పుడు ఒకటేసారి ఇంత పెద్దగా లేదు. బ్రహ్మాండము ఈ విశ్వం సృష్టి అన్నప్పుడు మన ఆవగించగన్నాక చిన్నగా ఉంటాయి. అర్థం చేసుకోండి. మనకు చెమట వస్తుంది, ఇక్కడ బాగా చెమట వచ్చు అనుకోండి, ఎండాలి కదా. ఆఫ్రికాలో 10-30 ఏళ్ళలో చెమటనే రాదు, పరిగెత్తినా రాదు అక్కడ చెమట. చెమట రావాలని పరిగెత్తేది, అప్పుడు కూడా చెమట వచ్చేది కాదు. మన దేశంలో చెమట వస్తుంది, సౌభాగ్యం ఇది. చెమట వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది చెమట వస్తుందని, కానీ కనిపించదు. అని కొంచెం తర్వాత ఏమవుతుంది, కనిపిస్తుందా, అది నీరుగా మారిపోతుంది కదా. ఆ చెమట బిందులు చిన్న సూక్ష్మంగా ఉన్నప్పుడు కనిపించదు, కొంచెం తర్వాత సమయం తర్వాత పెద్దగా అవుతుంది, పెద్దగా నీరు వాళ్ళిపోతుంది. అదేవిధంగా సృష్టి కూడా అంతే. గర్భంలో జీవుడు గర్భంలో ప్రవేశించినప్పుడు కూడా ఆవగింజ అంతకన్నా తక్కువ ఉంటాడు. 3వ స్కందంలో చదివారు కదా, చివరిలో వస్తుంది. ఆవగింజ కన్నా తక్కువ అంత, కానీ మెల్లమెల్లగా సమయాన్ని కొద్దీ పెరుగుతూ పోతాడు. తర్వాత పూర్తి 10 నెలల్లో 9 నెలలు అయ్యేసరికి పూర్తి శిష్యుడు అయిపోతాడు. బ్రహ్మాండం కూడా అంతే. మొదట చిన్నగా ఉంటుంది, భగవంతుని రోమకుపాల నుంచి వచ్చి తర్వాత సమయం పైన అది పెరుగుతూ వెళుతుంది అన్నమాట. ఎప్పుడైతే బ్రహ్మాండం పెరిగిందో తర్వాత అందులో కాస్మిక్ ఈగో అంటే సమష్టి అహంకారం. ఇప్పుడు మనం ఒక్కొక్కరు ప్రత్యేక మన వస్తువులు ఉన్నాం. బయట వాళ్ళు ఏమంటారు, ఇక్కడ మందిర్లో చాలామంది భక్తులు ఉన్నారు, మనం ఒక్కొక్కరం భక్తులం, కానీ అందరి భక్తులు కలిపి ఒక భక్తులు గ్రూప్ అయితే లేదా, గ్రూప్ ఆఫ్ డెవోటీస్. అది సమిష్టి అంటాము. విశ్వంలో ఉన్న సమస్త జీవుల యొక్క సమీకరణం అది కాస్మిక్ ఈగో అంటారు. తెలుగులో ఏమంటారండి, కారణ పురుషుడు అనుకోండి. ఆ కాస్మిక్ ఈగో కారణ పురుషుడు, అతని నుండి మహత్తత్వాన్ని కారణ పురుషుడు వస్తాడు. ఆ కాస్మిక్ ఈగో ఎప్పుడైతే తమో గుణంతో ఇంటరాక్ట్ అవుతుందో, రజో తమోసో గుణాలు, ప్రకృతి క్రియేషన్ అంటే ఈ 3 గుణాలు ఉండాలి. ప్రకృతి ఉంది కదా. కాలపురుషుడు ఎప్పుడైతే రజోగుణం తమో గుణంతో ఇంటరాక్ట్ అవుతాడో అప్పుడు పంచభూతాలు క్రియేట్ అవుతారు. మొట్టమొదటిసారిగా ఏమొస్తుంది, ఆకాశం. మొట్టమొదటిసారిగా శబ్దము ఏ దానికి గుణం, ఆకాశానికి ఒక గుణం, క్వాలిటీ శబ్దం అన్నమాట, ధ్వని. అర్థమవుతుంది కదా. ఆ ధ్వని శబ్దము ఆకాశం ఒక గుణము. ఆకాశము సమయంతో క్రియాత్మకత, కొంత సమయంతో ఆకాశం నుండి ఏమొస్తుంది, వాయువు వస్తుంది. ఆకాశానికి శబ్దం ఉంది, వాయువుకు స్పర్శ శబ్దం 2. వాయువు సమయంతో ఇంటరాక్ట్ అయిన తర్వాత అగ్ని వస్తుంది. అగ్నికి రూపం ఉంది, చూస్తాం కదా అగ్నికి. వాయువుని మనం చూస్తావా, లేవు. అగ్నికి రూపం ఉంది, స్పర్శ ఉంది, శబ్దం ఉంది. అగ్ని సమయంతో ఇంటరాక్ట్ అయినప్పుడు జలం వస్తుంది. జలంకి ఏముంది, రుచి ఉంది, రూపం ఉంది, స్పర్శ ఉంది, శబ్దం ఉంది. మళ్ళీ జలం ఎప్పుడైతే దీంతో సమయంతో ఇంటరాక్ట్ అయినప్పుడు పృథ్వీ. అందుకని భూమి సంపూర్ణమంటాం. వాయువులో ఏమి ఉత్పత్తి కాదు, కానీ భూమిలో అవుతాయని. భూమిని సంపూర్ణము. అదేవిధంగా కాలపురుషుడు ఎప్పుడైతే కాస్మిక్ ఈగో రజోగుణంతో క్రియాత్మకుడు అయిపోతాడో, అంటే రజగుణంలో ఉన్నప్పుడు ఏమవుతుంది,
మన ఇంద్రియాలు సృష్టిస్తాయి. 5 జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియ, కర్మేంద్రియాలు, తన్మాత్రలు, మరి బుద్ధి, ఇంటెలిజెన్స్. ఎప్పుడైతే కాస్మిక్ ఈగో సత్వగుణములు ఉంటుందో దిక్పాలకులు దేవతలు, వరుణుడు, అగ్నిదేవు, వాయుదేవు వీళ్ళందరూ దిక్పాలకులే. బ్రహ్మ మనస్సు, సృష్టికి ఆది సృష్టి అన్నమాట. ఇవంతా సృష్టి అవుతుంది. వీటన్ని కారణం ఎవరు? సృష్టి చేస్తారు. కానీ అన్ని మొత్తం సృష్టి అయింది, అవయవాలు అన్ని కలిపారు. కానీ అంతవరకు నిశ్చలమే, ఎవరికి ఏం పని చేయాలో తెలియదు. టెంపుల్ అందరు భక్తులు ఉన్నారు, అందరు భక్తి దీక్ష తీసుకొని కూర్చున్నారు. 10 మంది ఉన్నారు, ఎవరికి ఏం పని చేయాలో తెలియదు. ఏం పని చెప్పలేదు కదా. అందరు భక్తులే దీక్ష తీసుకున్నారు, మందిర్లు ఉన్నారు. నాకు ఇష్టం వస్తే ఇది చేస్తాను, లేకుంటే లేదు. పని సక్రమంగా అవుతుంది అట్లా. అందుకే నేను చేస్తా, అధ్యక్షుడు చెప్తారు, సార్ నీవు ఈ పని చేయి, నీవు పని చేయి. ఎవరు చెప్తే అప్పుడు చేస్తాం. అదేవిధంగా మనం కూరగాయలు కట్ చేస్తాం. కూరగాయలు కట్ చేసి అక్కడ అన్నీ ఉన్నాయి వంట చేయడానికి కావాల్సినవి. వాటంతట అవి పాత్రకి వెళ్ళి కలుపుతారా? ఉండదు. ఎవరో జీవుడు వచ్చి కలపాలి. అందుకని సమస్త దేవతలు ఉన్న కానీ వాళ్ళకి ఎలా పని చేయాలో ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు భగవంతుడు పరమాత్మ స్వరూపన ఆ విరాట్ పురుషుల ఎంటర్ అయ్యి అందరు క్రియాత్మక చేస్తాడు అన్నమాట. ఇది క్రియేషన్. అదే ఇది అర్థం అవుతేనే మొదట క్రమేణా వస్తుంది భాగవతంలో కూడా ఇది. దీంట్లో అలాంటి భగవంతుని చూసినాకనే సృష్టికి కావాల్సిన 5 విషయాలను గురించి అర్థమైంది. చూసినప్పుడు ఆ భగవంతుని సృష్టి చేస్తున్నాడు. ఎందుకంటే ఇతను అర్థమైంది, నన్ను సృష్టికర్తగా సృష్టి చేసేందుకని నా జన్మ అయింది కనుక సృష్టి ఎలా చేయాలి, సృష్టి చేయాలని, ఏ కార్యమని చేయాలన్నా మన జీవితంలో ప్రతిదానికి మనం భగవంతుని ప్రార్థన చేయాలి. భగవంతునిలో అనంత శక్తులు ఉన్నాయి. అందులో క్రియేటివ్ సృజనాత్మక శక్తి ఒకటి అన్నమాట. బ్రహ్మ సృష్టికర్త కనుక ఆ భగవంతుని యొక్క సృజనాత్మక శక్తి, క్రియేటివ్ ఎనర్జీని ప్రార్థన చేస్తున్నాడు. అదే ప్రార్థనలో ఉంది అన్నమాట. ఇది దేవా, నీ దివ్య కర్మల యొక్క పరమ మంగళ శ్రవణ కీర్తనను లోపించిన వారినికంగా పరమ దౌర్భాగ్యులు. దేవేనా ఉంది. దేవేనా అంటే మంచి సౌభాగ్యం కూడా కావచ్చు, దౌర్భాగ్యం కూడా కావచ్చు. కానీ ఇక్కడ మన భగవంతుని ఆ గుణగణాలు వినే అవకాశం లేదో వాళ్ళు దౌర్భాగ్యులు అన్నమాట. భగవంతుని గుణగణాలు దివ్యమైనవి. ఎవరైతే జీవమాత్రుడు మనుషులు నిర్భయులు కావాలి. నిర్భయం అంటే మనకు భయం ఎందుకు వస్తుంది? భయం ఎందుకు ఉంది మనకు? భయానికి కారణం ఏంటి? భగవంతుని మర్చిపోవడం. ఇంకా అది ఒకటి కారణం. ఇంకొక కారణం, ముఖ్య కారణం. ఇవన్నీ సెకండరీ. మోహం. ఎక్కడ మోహం ఉందో అప్పుడు భయం వస్తుంది. నేను ఎందుకు చనిపోవడానికి బెదురుకుంటాను? నాకు తెలుసు జాతస్య దురమృత్యు, కానీ మళ్ళీ తెలిసినా కూడా మనం చూడడానికి సిద్ధం ఉన్నాం. ఎందుకు? ఈ శరీరం పైన మోహం, శరీరానికి సంబంధించిన వస్తువుల పైన మోహం. కానీ ఎప్పుడైతే నాకు తెలుసు నేను ఈరోజు కాకుండా రేపు చనిపోతాను, నా శరీరం పైన నాకు వెనుక ముందు ఏం లేదు, నేను బతుకున్నా ఉన్నాడు, నేను చనిపోయిన తర్వాత నా వెంబడి ఎవరు రారు. ఆ విధంగా ఆలోచిస్తే ఎలాంటి ఎవరిపైన ఆసక్తి మోహం లేదో నీకు నిర్భయుడు అవుతావు. చెప్పడం సులభం, కానీ నిరాసక్తుడు అవ్వడం అంత సులభం కాదు. ప్రపంచంలో ఆసక్తిని ముక్తులు అవ్వేది అంత సులభం కాదు. కానీ ఈ విధానం చెప్తారు. ఆ విధానం ఏంటి? అందుకని భాగవతం ప్రారంభంలోనే చెప్తారు, తస్మాత్ భారత సరత్న భగవాన్ ఈశ్వరు హరి శ్రోతవ్య కీర్తి తపేస్త స్మరత చేచతా భయం. ఇలాంటి నిర్భయుడు కావాలంటే ఇలాంటి భౌతిక వస్తువుల నుంచి నిర్మోహి కావాలంటే ఏం కావాలి? ఆ భగవంతుని
లీలామయ కథని లాగా. అందుకని బ్రాహ్మణులు భాగవతులు కూడా చెప్పారు, శృణ్వతాం సా కథ కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనం హృదయ అంతస్థోయి అభద్రాణి విధునోశ్రు సదాం. దాని తర్వాత వచ్చేది మనం ప్రతిరోజు చెప్తాం, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. భగవంతుని కథ వినాలి. ఎవరు? కృష్ణ కథ, హరికథ వినాలి. కొందరు అంటారు గణేష్ కథ ఎందుకు మంచిది, వద్దను. కానీ నీ జీవితంలో ఏది సాధించాలో, నీ కర్తవ్యం, నీ లక్ష్యం ఏంటి? జీవితం ఒక లక్ష్యం. నా జీవితం లక్ష్యం ఫుట్బాల్ గేమ్లో ఫస్ట్ క్లాస్ రావాలనుకుంటాను, కానీ నేను హాకీ ఆడుతాను. ఫుట్బాల్ వస్తుందా? రెండిట్లో పరిగెత్తడం, ఈ గోల్ నుంచి ఆ గోల్ పరిగెత్తాము. కానీ నేను హాకీ ఆడవచ్చు, కానీ ఫుట్బాల్ ఆడగలనా? జీవితాలన్నీ పరిగెత్తడం, అన్నీ భక్తియే. కానీ లక్ష్యం ఏంటి? జన్మ మృత్యు జరా వ్యాధి ముక్తులు అవ్వాలి. మళ్ళీ నాకు పుట్టుకొండకు నేను మోక్షాన్ని తీసుకోవాలి. మోక్షం అంటే ముక్తి. ఆ ముక్తి ఎలా వివరిస్తారో, ఆ ముక్తి ఎవరిస్తారో వాళ్ళనే పూజించాలి. శంకరాచార్యుల వారు సాక్షాత్ భగవంతుడు శివుడే. అతను శివుడే శ్రీహరి యొక్క ఆదేశం పైన అవతరించాడు. శంకరుని అవతారం ఉండదు, విశేషంగా ఉంటుంది. ఏదో శంకరాచార్యులే స్వయంగానే ప్రార్థన చేస్తున్నారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇయ సంసారే బౌదుస్తారే పారావారే పాహి మురారే. మురారి శివుణ్ణి అంటారా, గణేష్ని అంటారా, దుర్గా అంటారా? కేవలం విష్ణు కృష్ణను అంటారు. అని మిగతా దేవుళ్ళని కించపరచడం లేదు. అందరి దేవతలను మనం గౌరవిస్తాం, తల్లిదండ్రులను పూజించాలి. కానీ చిన్నాన్న, మామ, అత్త వీళ్ళుంటారు, వాళ్ళని ఏం చేయాలి? గౌరవించాలి. నాకు లేదు, మా అమ్మ నాన్నను పూజిస్తాను, వేరే వాళ్ళు ఐ డోంట్ కేర్. ఇంట్లో ఏమవుతుంది? అల్లరి అవుతుంది కదా, ఎవరు శాంతి ఉండదు. పూజ వేరే, గౌరవించడం వేరే. అదే మన ఆరాధ్య దేవత మన పూజించే దేవత రాధా శ్యామ్ సుందర్. అలానే మిగతా దేవతలను తిరస్కరించకూడదు. తిరస్కరిస్తే అశాంతి ఉంటుంది. ప్రపాల వారు ఎక్కడ రాశారా మిగతా దేవతలను క్రిటిసైజ్ చేస్తారా? ఉండదు. ఏంటంటే కనిష్ట భక్తి స్థాయిలో మనం తారతమ్యాలు చేస్తాం, కానీ ఉచ్చ స్థాయి భక్తిలో తారతమ్యాలు ఉండవు. ఎందుకంటే తెలుసు. కానీ ఇవన్నీ భగవంతుని విస్తారమే. భాగవతంలో చతుశ్లోకి భాగవతంలో 3వ శ్లోకంలో శ్రీమన్నారాయణుడు చెప్తాడు, ఎవరైతే సృష్టిలో ఏ వస్తువు నాతోటి సంబంధం చూస్తారు, ఇది నిజము, నాతోటి సంబంధం లేకుంటే అది మాయ, అంతే. అంటే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి భగవత్ స్వరూపమే. అదే మన హిందూ ధర్మం, సనాతన ధర్మంలో విశిష్ట. మనం పాములను పూజిస్తాము, పర్వతాలను పూజిస్తారు కదా, నదులను పూజిస్తారు, జంతువులను పూజిస్తారు, మనుషులను పూజిస్తారు. ఎందుకు? ఎంత బృహత్ ధర్మం, బృహత్ దృష్టి అంటే విశ్వంలో ఉన్న ప్రతి జీవి కూడా భగవంతుని అంశమే. ఈ సృష్టిలో ఏది లేదు. ప్రథమ శ్లోకం అహమేవా సమయేవాగ్రే అని భగవంతుడు చెప్తాడు. సృష్టికి మొదలయ్యే ముందు నేను ఒక్కడే మొత్తం సృష్టి చేశాను. సృష్టి సమాప్తమైనప్పుడు నేను ఒక్కడే ఉంటాను. నీవు సృష్టి ఒక్కడే ఉంటే మరి ఈ సృష్టి ఇంతమంది ఎలా చేశావు అంటే భగవంతుడే రూపాలుగా విస్తారమైపోయాడు. పంచభూతాలు మనం చేయగలమా? మనకు శక్తి ఉందా? పెద్ద సైంటిస్టులు అంటారు నేను ఇది కనుక్కున్నది, ఏరోప్లేన్ చేశాను. మంచిదే. ఏరోప్లేన్ చేయడానికి వస్తువులు ఎక్కడి నుంచి తెచ్చావు? ఇనుము నీవు తయారు చేసావా? అగ్ని నీవు తయారు చేసావా? భగవంతుని ఇచ్చిన పంచభూతాలు ఏవి వాడకుండా నీవు ఒకటి సృష్టి చేస్తే అప్పుడు నేను ఒప్పుకుంటాను. అప్పుడు నీ పెద్ద సైంటిస్టువే. ఏమంటారు కదా, అత్తగారి డబ్బును దానం ఇచ్చినట్ల
నీవు సంపాదించిన డాబా ఇచ్చు, మామగారు ఇచ్చిన డబ్బు నిన్ను కోట్ల రూపాయలు కూడా ఇవ్వచ్చు. సైంటిస్టుల పని కూడా అంతే. వేరే వాళ్ళ వస్తువులు తీసుకొని మంచిది, మీరు బుద్ధి ఎక్కువ ఉంది చేశారు, కానీ నేనే కనుక్కున్నాను అహంకారాన్ని కాదు. ఈ భగవత్ కృప వల్ల భగవంతుని ఇచ్చిన పంచభూతాలను వాడి ఉపకరణాలను వాడి నేను సృష్టించాను అంతే. భావన ఉండాలి. అలా ఉంటే భగవంతుడు కూడా సంతోషిస్తాడు. సో ఇక్కడ కూడా ఏమంటున్నానంటే బ్రహ్మ ప్రార్థన చేస్తున్నాడు, ఏ జీవులు అయితే నీ గుణగణాలను వినడానికి సౌభాగ్యం లేదు, వాళ్ళు దౌర్భాగ్యులు అన్నమాట. కొందరికి అవకాశం ఉన్నాయి విన్నారు. ఇస్కాన్ వాళ్ళు బయటికి వెళ్ళి హరినామ సంకీర్తన అందరికి చెప్తారు, ఈరోజు టెంపుల్లో ప్రోగ్రామ్ ఉంటుంది రండి అని. కానీ ఎంతమంది వస్తారు మీకు తెలుసు కదా, రారు. ఎందుకు? భక్తిలో రావాలన్నా సరే అందరు రాలేరు, భక్తుల సాంగత్యం కూడా అందరు తీసుకోలేరు. పద్మ పురాణంలో భాగవత్ మహత్యంలో అక్కడ నారద మహర్షి చెప్తాడు, భాగ్యోదయేన బహుజన్మ సమర్జితేన సత్సంగమం చ లభతే పురుషో యదా వై అజ్ఞానహేతుకృతమో అమదాంధకార నాశం విధాయ తతో దయే వివేక. భక్తుల సాంగత్యం ఎవరికి దొరుకుతుంది? భాగ్యోదైన బహుజన్మ, ఎన్నో జన్మల మనం పుణ్యకర్మ చేస్తే సమస్త పుణ్యకర్మల సంచిత, అంటే అర్థమవుతుందా? సంచిత అంటే తెలుగులో కూడా సంచిత అన్ని పుణ్యకర్మల ఫలితం ఏంటంటే నువ్వు భక్తుల సాంగత్యం దొరుకుతుంది. సత్సంగం సత్సంగం అంటే హరిభక్తులు. ఎందుకు? సత్ అంటే శాశ్వతం. శాశ్వతం ఎవరుంటారు? గణేశుడు ఉంటాడా? ఇంద్రుడు ఉంటాడా? చంద్రుడు ఉన్నాడా? ఎవరు లేదు శాశ్వతం, కేవలం శ్రీహరి. అలాంటి శ్రీహరి ఎవరైతే సత్ వాళ్ళ శరణాగతులే భక్తి చేస్తారో అతనే సాధు. అలాంటి సాధువుల సాంగత్యమే సత్సంగత్యం అన్నమాట. అంటే సత్సంగం అనే శబ్దానికి కేవలం హరిభక్తులకు వర్తిస్తుంది. ఏ విధంగా అయితే భగవద్గీతలో మహాత్మా అనే శబ్దాన్ని ఇలా ప్రపారంటే కేవలం హరిభక్తులకే ఉంది, అందరికీ మహాత్ములు గారు. మహాత్మా అనే దివ్య పదము. మనందరం మహాత్మా గాంధీ ఏదో తెలియదు, దరిద్ర నారాయణుడు అంటారు కదా సామాన్యంగా. దరిద్ర నారాయణుడు ఒకవైపు జీవుడు దరిద్ర నాయుడు, ఒక జీవుడు నారాయణుడు అంటున్నావు. నారాయణుడు లక్ష్మీపతి. లక్ష్మీపతి దరిద్రుడు అవుతాడు ఎప్పుడు? వాక్చాతుర్యం అంతే. అందరు మంచిగా చాలా మంచిగా చెప్తున్నారు. ఇది భగవంతుని భక్తి భక్తుల సాంగత్యం ఎప్పుడు దొరుకుతుందంటే ఎన్నో జన్మలో చేసిన సమస్త పుణ్య కర్మల ఫలితము భక్తుల సాంగత్యం దొరుకుతుంది. భక్తుల సాంగత్యం వస్తే భగవంతుని గురించి వింటారు. భగవంతుని గురించి వినడం, భగవంతునిలో భేదం లేదు కనుక, అంటే భగవంతుని గురించి వినడం అంటే భగవంతునితో సాంగత్యం చేయడం అన్నమాట. దానివల్ల ఏమవుతుంది? అజ్ఞాన హేతుకృతము, అజ్ఞానం వలన ఎన్నో జన్మలో మనం పాప పుణ్య కర్మలు చేసిన సమస్త కర్మల నుంచి ముక్తులు అయిపోతాం. భగవద్ధామానికి వెళ్ళాలంటే పుణ్యకర్మల ఫలితం నుంచి ముక్తులు కావాలి. అందుకని మనం ఎప్పుడైతే భగవంతుని శరణాగతులమై దీక్షితులమై భగవంతుని శరణాగతుని భక్తి చేస్తుంటామో ఆ జీవుడు భగవంతునికి భగవద్ధామానికి చేరేందుకు అధికారి అయిపోతాడు. కానీ అతను కొన్ని పుణ్యకర్మలు చేశాడు, కొన్ని పాపకర్మలు చేశాడు. పాపకర్మలు చేశాడు, ఎవరు తీసుకుంటారా? తయారున్నారా? నాకు జైలు దొరికింది 3 నెలలు. నా కొడుకు చెప్తాను, నాయన నేను ముసలోని 3 నెలలు నీవు జైలుకి వెళ్తావా అంటే వెళ్తాడా? పోడు. కానీ నా దగ్గర ఆస్తి ఉంది, 1 కోటి రూపాయలు ఉంది, తీసుకుంటా అంటే పరిగెత్తుకొని తీసుకుంటాడు. అందువల్ల భగవంతుడు ఏం చేస్తాడంటే ఎవరైతే సమర్పణలైన భక్తులు ఉంటారో పాపకర్మలు ఉంటే ఫలితాలని భగవంతుడు తనకు తీసుకుంటాడు. పుణ్యకర్మలు ఉన్నాయి, అవి కూడా అవరోధమే భక్తి ముక్తి కొరకు. పుణ్యకర్మ ఫలితాన్ని అతని బంధువులకు అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, తీసుకోండి మీరని.
ఇప్పుడు అతని పాపకర్మ ఫలితం లేదు, పుణ్యకర్మ ఫలితం లేదు కనుక భక్తుడు భగవంతుని మార్గానికి భగవద్ధామానికి వెళ్ళిపోతాడు అన్నమాట. అందువలన అజ్ఞాన హేతుకృత మోహమద అంధకరి. ఇప్పుడు మనం కూర్చున్నాం ఇక్కడ, మనం ఎంత భక్తి చేసినామని కాదు, ఈ క్షణం వరకు ఎన్ని జన్మలో ఎన్ని చేసిన పాప పుణ్య సమస్త కర్మ ఫలితాల నుంచి ముక్తులైపోయినాం. అందువల్ల భగవంతుడు యమరాజు అజామిలోపాఖ్యానంలో వస్తుంది, నారాయణ దూతలు చెప్తారు, ఈతను నారాయణని పిలిచాడు కనుక ఇన్ని జన్మల వరకు, కొద్ది జన్మల్లో ఇంతవరకు చేసిన సమస్త పాప కర్మాల నుంచి ముక్తులైపోయారు. మీరు యమరాజు దగ్గరికి ఎలా తీసుకెళ్తారు? ఎలా ధర్మరాజు అతను ఎప్పుడు అధర్మమే చేయలేదు, అతన్ని దండిస్తే అధర్మం అయిపోతుంది. ఎప్పుడైతే శ్రీహరి పేరు తీసుకున్నా సమస్త, హరి అంటే నారాయణ చేసేవాడు, అందుకని అతని పేరు హరి. అందువల్ల అది విశేషం అన్నాడు. భక్తులు ఎలాంటి తీసుకోవడంలో ఉండదు. పోతే ఇదే భక్తి. ప్రతి క్షణం మనం పాపం చేస్తుంటాం, అది కూడా ఉండాలి. నేను శ్వాస తీసుకుంటాను, మనకు తెలియకుండా ఎన్ని క్రిమికీటకాలు మన వాయు ద్వారా వస్తుంటుంది. మనం నడుస్తున్నాం, వేల కొద్ది జీవరాశులు మన కాళ్ళ కింద పడి చనిపోతాయి, చూడలేము. కానీ మైక్రోస్కోప్ చూస్తే ఎలా తిరుగుతున్నాయి. ప్రతి క్షణంలో మనం ఏదో పాపం చేస్తాం కనుక ఆచార్యులు ఏమంటారే, ప్రతిసారి నిరంతరం మనం భగవంతుని చింతనలో ఉండాలి. నడుస్తున్నాను హరే కృష్ణ అనుకుంటే వెళ్ళాలి. శరీరం నడుస్తుంది, చూస్తుంది, కానీ మనస్సు మాత్రం భగవంతుని చింతనలో ఉండాలి. అదే నిత్యం భాగవత సేవయ. అది చేస్తే నిష్ఠాభక్తికి వస్తాం. ఎవరికైతే ఇలాంటి భగవంతుని రూప గుణ లావణ్యాలు వినడానికి సౌకర్యం ఉంటుందో, భౌతిక స్థితి నుంచి నిర్భయలైపోతారో, అలాంటి అవసరం భగవంతుడు ఇచ్చినా సరే ఎవరైతే వినడానికి ఇష్టం లేదో, రుచి లేదో, వాళ్ళు దౌర్భాగ్యులు. ఎందుకంటే వాళ్ళు ఇంద్రియ సుఖం కొరకు. ఇంద్రియ సుఖం ఎంత ఉంటుంది? లేశమాత్రం, లవమాత్రం అని. లవ అంటే ఏంటో తెలుసా? మనం ఇట్లా కన్ను కొట్టడానికి ఎంత టైం తీసుకుంటుంది? 1 సెకండ్కు 5వ భాగము లవ అంటాం, అదే లేశం అన్నమాట. క్షణికం అన్నమాట. ఇంద్రియ సుఖమైన శాశ్వతం కాదు. ఆ క్షణిక సుఖం కొరకు భగవంతుని నామాన్ని, నా గుణగణాలు వినడానికి విముఖుడైపోయాడు అంటే దానికన్నా దౌర్భాగ్యుడు ఎక్కడ? అదే వృషభదేవ్ మహారాజు కూడా చెప్తాడు, నాయం దేహో దేహభాజం నృలోకే కాష్టాన్ కామాన్ అర్హతే విడ్భుజంతే. తన 100 మంది పుత్రులను హితోపదేశం చేస్తాడు తండ్రి ఋషభదేవ్ మహారాజు. ఎవరైతే మనుష్య శరీరం దొరికిందో వాళ్ళు కేవలం ఇంద్రియ సుఖం కొరకు కష్టపడకూడదు. ఎందుకంటే ఇంద్రియ సుఖం అర్హతే విట్ భుజంతే. ఇంద్రియ సుఖం అనేది మలము. విట్ అంటే మలము. మలం తినే జంతువు కూడా ఉంది. మలం తినే జంతువులు ఎవరు? పందులు, కుక్కలు. పందులు ఎంతమంది పిల్లలు పుట్టిస్తాయి చూస్తారు కదా. అంటే ఇంద్రియ సుఖం కేవలం మనుషులు కాదు, చివరికి మలం తినే పశువులకు ఉంది. కానీ మనుష్య శరీరం ఏంటి? తపో దివ్యం పుత్రక ఏన సత్వం శుద్ధేద్యస్మాత్ బ్రహ్మ సౌఖ్యంతో అనంతం. మనుష్య శరీరం తపస్సు యొక్క పరిభాష కాలం నుంచి మారిపోతుంది. తపస్సు పరిభాష సత్యుగంలో ఎలా ఉందో అది కలియుగానికి వర్తించదు. ఎందుకంటే సత్యుగంలో మనుషుల ఆయుష్ 1,00,000 సంవత్సరాలు ఉంది. మనం ఇప్పుడు 100 సంవత్సరాలకు బతుకోవడానికి కష్టం అవుతుంది. కానీ అందువల్ల శ్రీల ప్రభుపాదుల వారు అదే శ్లోకంలో వ్యాఖ్యలో రాస్తారు, బ్రహ్మముహూర్తంలో లేవడం, భగవంతుని మంగళారతికి రావడం, ఏకాదశి, మరి జన్మాష్టమి, రామనవమి, గౌరపూర్ణిమ ఇలాంటి ఆచార్యుల ఆవిర్భావ దివసం, తిరోభావ దివసంలో మనం వ్రతం ఉంటే, ఉపవాసం ఉంటే ఇంతే చాలు. ఇదే తపస్య. ఇలా తపస్సు చేస్తే మన దివ్యం, మన ఇంద్రియాలు శుద్ధమైపోతుంది, మనస్సు శుద్ధమవుతుంది. తపో దివ్యం పుత్రకైన సత్. ఎప్పుడైతే ఇంద్రియాలు మనస్సు శుద్ధమైపోయినావో మనం భగవంతుని సేవలో అర్పణ ఉంటుందో అది ఒక దివ్యమైన ఆనందం, మన బ్రహ్మానందము దొరుకుతుంది అన్నమాట. అంటే తపస్సు చేయండి, భగవంతుని సంబంధించిన దివ్య ఆనందం మనకు దొరకదు. ఆనందం అనే శబ్దం భగవంతునికి వర్తించింది, భౌతికం కాదు.
రాత్రి చూడండి, తెలుగు డిక్షనరీ కానీ సంస్కృత డిక్షనరీ కానీ ఆనందానికి అపోజిట్ వాడుందా? డిక్షనరీలో చూసుకోండి. మిగతా ప్రతి శబ్దానికి అపోజిట్ ఉంది. సుఖం అంటే దుఃఖం వచ్చింది, కానీ ఆనందం అన్నదానికి ఉండదు. ఎందుకంటే ఆనందం భగవంతునికి సంబంధించింది కనుక సచ్చిదానంద స్వరూపుడు అంటాం. భగవంతుడు అబ్సల్యూట్ అతను, ద్వంద్వం కాదు. భగవంతుడు ఎలాంటి ద్వంద్వం లేదన్నమాట. అందువల్ల భగవంతుని ఎవరైతే అలాంటి నిర్ద్వంద్వం చేయడం, నిర్భయం చేసే అవకాశం ఉన్నా సరే జీవులు భగవంతుని కీర్తి గురించి విన్నారో వాళ్ళు అత్యంత దౌర్భాగ్యులు అని. లవమాత్రము ఇంద్రియ సుఖం కొరకు అనుభవించుతూ వారు అశుభ కార్యములు అందు నియుక్తులగురు. ఉదయం మనం నిద్రపోవడానికి ఎంత ఉంది టైం? యాక్చువల్గా మనం నిద్రపోతున్నామా, పండుకున్నాం అంతే. మనం కావాలనే లేకున్నా సరే ఆటోమేటిక్గా 4-4:30కు కళ్ళు తెరుచుకుంటుంది. మీరు నిద్రపోవాలని చూడండి, ఈరోజు 7 గంటలకు లేస్తాను అన్నాడు, కానీ ఆటోమేటిక్గా మీ కళ్ళు తెరుస్తాయి, ఒకసారి మళ్ళీ నిద్ర అవుతుంది. ఎందుకు? సోమరితనం అంతే. మనుషులు తప్ప ఇంకే జీవులన్నా 5 గంటల తర్వాత నిద్ర చూసారా? పక్షులే కానీ పశువులే కానీ నిద్ర చూసారా? మన దగ్గర ఆవులు ఎద్దులు ఇంట్లో ఉంటే కట్టుకుంటాం కదా, రైతులుంటే ఉదయం లేచి చూస్తారా? మనకన్నా ముందు లేస్తావి. కోడి 3:15 కరెక్ట్గా కుక్కరుకో అంటే అయ్యా లేవండి అని, బ్రహ్మముహూర్తం మొదలవుతుంది లేవండి అని మొదలైంది. అప్పుడే మళ్ళీ 4:30కు ఒకసారి, రెండోసారి చేస్తుంది, మూడోసారి 5 గంటలకు, 5 గంటలకు ఇంకా మీరు లేవరని అది గమ్ముగా అయిపోతుంది. తర్వాత ఉండదు. ఒక్కటే ఏమంటావు రాత్రిలో బ్యాట్ని ఏమంటావు? గొబ్బిలమా? గబ్బిలము, ఇంకోటి ఉల్లు, గుర్లగోబ. ఇవి 2 వాటి దినంలో కనిపించవు కనుక నిద్రపోతుంటాయి. మిగతా ఇవి 2 తప్ప ఏది మీకు నిద్రపోతే కనిపించదు. మనుషులు ఎందుకు నిద్రపోతారు? కేవలం మనుషులమే మనం నిద్రపోతాం. జీవులు, ప్రతి జీవి తనకు భోంచేసే నిర్ధారిత టైంలోనే భోంచేస్తాయి, తర్వాత భోంచేయవు. కానీ మనుషులు రాత్రి 1 గంటకు దొరికినా సరే భోంచేస్తాం. మనకు స్వతంత్రత ఉంది, స్వతంత్రను దుర్యోగపరచుకుంటాం. స్వతంత్రను సన్నియోగపరచుకుంటే అది భగవంతుని కృప దొరుకుతుంది. అదే బ్రహ్మ చెప్తున్నారు అన్నట్టు ఇందులో. వీళ్ళందరూ కొద్దిగా ఇంద్రియ సుఖం కోరికని తన వృథా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. అంటే భాగవతం ఉద్దేశం ఏంటి? జీవితం ఒక తథ్యాన్ని చెప్తూ వీళ్ళను ఆ మోహమాయ నుంచి తీసుకోవాలి, విముక్తులను చేయడం ఉద్దేశం. అది భాగవతం ఎవరి క్రిటిసైజ్ కాదు. మనం ఏ కారణంగా భగవంతుని భక్తిలో విముఖులమై ఉన్నామో ఆ కారణం చెప్పి సముఖులు చేయాలని అది ఉద్దేశం ఉంటుంది అంతే. ఇక్కడ సమాప్తం చేద్దాం. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చును. ఈరోజు ప్రసంగంలో బ్రహ్మ భగవంతుని ప్రార్థన చేస్తూ అన్నాడు, మీకు నామరూప గుణ లావణ్య మీ కీర్తిని ఇంటూ ఈ భవసాగరం దాటే అవకాశం ఉంది, కానీ దౌర్భాగ్యులు కేవలం క్షణమాత్రమైన ఇంద్రియ కొరకు మీ కీర్తన వినకుండా కేవలం భౌతిక ఇంద్రియ సుఖంలో నిమగ్నులై ఉన్నారు. వాళ్ళు దౌర్భాగ్యులని. ఎవరైతే సౌభాగ్యులు ఉన్నారో వాళ్ళు భగవంతుని దర్శనానికి వస్తారు. భగవంతుని దర్శనం జీవితంలో ప్రతిసారి ప్రతి ఒక్క జీవుడు 2 సార్లు చేసుకోవాలని భాగవతంలో 11వ స్కంధంలో కృష్ణుడు చెప్తాడు. ఒక 30 ఏళ్ళ క్రితం వెళ్ళి చూడండి, పల్లెటూరులో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అందరూ, పిల్లలు అందరూ సాయంత్రం మందిరానికి వెళ్ళేదా? ఉదయం పిల్లల మేమతో వెళ్ళేది, పరిగెత్తు స్కూల్కి పరిగెత్తు కూడా మందిరం ఉంటే మొక్కి వెళ్ళేది. ఉదయం సాయంత్రం వెళ్ళాలి, అది భగవంతుడు కూడా చెప్తారు. మేము మిలిటరీలో కూడా ఉన్నప్పుడు ఉదయం పరేడ్కి వెళ్ళే ముందు అందరు పరిగెత్తి మందిరానికి వెళ్ళి, ఎందుకు వెళ్తున్నా మాకే తెలియదు, అందరు వెళ్ళి మొక్కి వెళ్ళలేదు అంతే. సాయంత్రం అందరు వెళ్తారు. ఎందుకు? మనకు చిన్నప్పటి నుంచి మన పెద్దలు చెప్పారు ఇది.
ఒక మెకానికల్గా చేస్తున్నాం కానీ మెకానికల్ చేసిన లాభం ఉంది. ఎందుకు? భగవంతుని కృప దొరుకుతుంది. మెకానికల్గా చేసినప్పుడు మనం దీక్ష తీసుకున్నప్పుడు గురు మహారాజ్ చెప్పాడు మంగళారతి రామన్నాడు, మొదట మెకానికల్గా వస్తాం కదా, సేవ చేస్తాము. ఆ మెకానికల్గా సేవ చేస్తూ చేస్తూ అటాచ్మెంట్, మోహం వస్తుంది. చివరికి భక్తులకి ఏమవుతుంది, ఒకరోజు మంగళారతికి రాకుంటే ఏదో మిస్ అయిపోయినట్లు అనిపిస్తుందా లేదా? నిద్రపోతాం బాగుండదు అనుకుంటా, కానీ నిద్ర లేచింది అరే నేను మిస్ అయిపోయినా బాధ అనిపిస్తుంటుంది. అది రావాలి. ఎప్పుడు ఇక్కడ మోహం ఉందో అప్పుడు ఎలాంటి కష్టం అనిపించదు. భగవంతుని పైన మోహం ఉంటే ముక్తి, భౌతికం పైన మోహం ఉంటే బంధం. ఇంతే భేదం అన్నమాట. అతని అందుకని దీని తర్వాత అనికి ప్రళయం వస్తుంది, ఇంకా ముందు వస్తుంది చర్చ. ఇప్పుడు ప్రళయం అతను చూశాడు, ప్రళయ వాయువు వస్తుంది, ప్రళయ జలం చూశాడు. అంటే సమయం అయిపోయింది, మళ్ళీ మొదలవుతుంది అన్నమాట. ఇంకా ముందు వస్తుంది చర్చ. అతని యొక్క 100 సంవత్సరాలు చాలా మంచి ప్రశ్న అది. నేను కూడా చదివేప్పుడు నాకు అదే వచ్చింది. తర్వాత ముందుకెళ్తే ప్రళయ జలాలు వచ్చినాయని చూశాడు, అది కూడా చూశాడు. ప్రళయ జలాలు ఏంటి? బ్రహ్మ యొక్క సమయం అయిపోయినాకనే. అతనే మళ్ళీ బ్రహ్మనే. బ్రహ్మ అది పదవి, ఆ జీవుని పేరు కాదు. మనం ఇంద్రుడు అంటామా లేదా? ఇంద్రుడు పదవి. ఎవరు ఆ జీవి కూర్చుంటారో వాళ్ళు బ్రహ్మనే, అంతే. అతనే మళ్ళీ చేస్తాడు. భగవంతుడు అతన్ని సృష్టి చేసి జ్ఞానం ఇచ్చాడు కదా. ఆ జ్ఞానం ఇచ్చినాక ఎవరు వచ్చి కూర్చున్నా సరే. ఇప్పుడు మీరు టెంపుల్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఓకే, టెంపుల్ ప్రెసిడెంట్ ఏమేమి చేయాలో మొత్తము జ్ఞానం వచ్చింది, పుస్తకాలు రాసి పెట్టారు. ఈ టెంపుల్ ప్రెసిడెంట్ వెళ్తాం, మళ్ళీ వేరే టెంపుల్ ప్రెసిడెంట్ వస్తాడు. అన్ని నియమాలు ఏమేమి చేయాలో తెలిసి ఉంది కదా, వాళ్ళు ఆ పని. అదేవిధంగా బ్రహ్మ అతను మారినా సరే అతను ఒకసారి భగవంతుని కృప వల్ల, భగవంతునికి బ్రహ్మ ప్రసారం దొరకడు. ఎవరు బ్రహ్మ అవుతారు? అతను 100 సంవత్సరాలు, 100 జన్మల్లో వర్ణాశ్రమ ధర్మాన్ని 100% ఎవరు చేస్తారో వాళ్ళు బ్రహ్మ అయ్యే యోగ్యత. అలాంటి వాళ్ళు చాలా తక్కువ దొరుకుతారు. అలాంటి వాళ్ళు ఎవరు దొరకకుంటే కృష్ణుడే బ్రహ్మగా అవతారం తీసుకుంటారు. అదే పురుష అవతారం అంటూ ఉంటాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు పురుష అవతారంలోకి వస్తారు. వీళ్ళు గుణావతారం. మహావిష్ణు, గర్భోదయ విష్ణు, క్షీరోదయ విష్ణు పురుష అవతారం. సృష్టికి కావాల్సింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు గుణావతారంలో. అలాంటి బ్రహ్మకు జీవుడు ఎవరు దొరకకుంటే కృష్ణుడే బ్రహ్మగా అవతరిస్తాడు. చాలాసార్లు అవుతాడు. కృష్ణుడే స్వయంగా ఇంద్రునిగా అవతారం తీసుకుంటాడు. ఎవరైతే 100 అశ్వమేధ యజ్ఞాలు చేయరో వాళ్ళకు ఇంద్రుడు అయ్యే అవకాశం లేదు. కానీ ఇంద్రుడు కావాలి, అందుకని భగవంతుడే స్వయంగా అవతారం తీసుకుంటాడు. సృష్టికి మొదట ఎవరు లేరు కనుక ఇంద్రుడు యజ్ఞ పురుషుడు, అతనే ఇంద్రుడు కూడా అయిపోయాడు అంట. యజ్ఞగా అవతారం తీసుకొని అతనే ఇంద్రుడు కూడా అయిపోయాడు. ఇంద్రుడు పదవి. ఇప్పుడున్న ఇంద్రుని పేరేంటి? పురంధరుడు. ఈ మన్వంతరం తర్వాత వచ్చే మన్వంతరం, శ్రావణి మన్వంతరంలో బలి మహారాజు అవుతాడు. బలి కథ తెలుసు కదా. ఇప్పుడు సుతుల్లోకంలో ఉన్న బలి మహారాజు. ఈ ఇంద్రుడు మారిపోయినప్పుడు అతను బలి మహారాజు ఇంద్రుడు అయిపోతాడు. పరశురాముడు అవుతాడు వ్యాస మహర్షి. భాగవతంలో ఎవరేమవుతుందో మొత్తం రాశారంటే కావచ్చు. అదే బ్రహ్మ కంటిన్యూ కావచ్చు ఎవరు దొరకకుంటే. సరేనా? శ్రీమద్ భాగవత పురాణ की जय, जगत श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, परम पूज्य राम गोविंद स्वामी महाराज की प्रभुपाद